అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? ఈరోజు వాగ్దానము ఇర్మియా 29వ అధ్యాయము 12వ వచనము. నేను మీ మనవి ఆలకింతును. ఆమెన్. నిజమే కదా? మన మనవిని, మన గోడు, మన ఏడుపు, మన బాధని యేసయ్య ఆలకించే దేవుడు. మన సంతోషాన్ని, మన కృతజ్ఞతని, మనం ఎటువంటి ప్రార్థన చేసినా, మనం ఎటువంటి స్థితిలో ఉండి ప్రార్థన చేసినా, అయ్యా నువ్వు నాకు సమీపంగా ఉండాలి, అయ్యా దయచేసి నా చేతి పట్టుకో, అయ్యా దయచేసి నాలోనికి రా, అయ్యా దయచేసి నాలో ఉండు అని అంటే యేసయ్య మన మనవిని ఆలకించి ఆయన మనకి సమీపంగా ఉండే దేవుడు కదా. అదేవిధంగా మనం 11 నుంచి 13వ వచనాల వరకు మనం ఒక్కసారి చదువుకుందాం. ఆయనని ఎటువంటి స్థితిలో మనం వెతకాలి, ఆయనని ఎలా వెతకాలి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురే, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఆమెన్. ఆయన మన కొరకు ఉద్దేశించిన సంగతులు ఆయనకి తెలుసు. రాబో కాలమందు మనకు నిరీక్షణ కలుగునట్లుగా ఆయన మన విషయంలో సమాధానకరమైన ఉద్దేశాలే దేవుడు మన గురించి ఆలోచిస్తాడంట. అంతేగాని హానికరమైనవి ఎప్పుడు కూడా మన జీవితాల్లో యేసయ్య జరిగించాడు. అదేవిధంగా మనం ఏ విధంగా అయితే మొర పెడతామో, ఆయనకి ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తామో ఆయన అవన్నీ కూడా ఆలకించే దేవుడు అంట. అలాగే మనము ఆయనని జాగ్రత్తగా వెతికేయాలంట. జాగ్రత్తగా పూర్ణ మనస్సుతో ఎప్పుడైతే వెతికి మన విచారాలన్నీ కూడా ఆయన వైపు మనం చేస్తే అవన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడు. మన జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించి మన వాక్కులన్నీ కూడా ఆయన విని జవాబులు అనుగ్రహించే దేవుడు. మనం అదేవిధంగా యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకుంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయంగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిలింప చేయును. ఆమెన్. నిజంగా ఆయనను మనం జాగ్రత్తగా వెతికే వారంగా ఉన్నామా? ఆయనని బతిమలాడుకునే వారిగా మనం ఉన్నామా? నిశ్చయంగా ఆయన యథార్థవంతుడు అని చెప్పి మనం తెలుసుకుంటున్నామా? ఒకసారి మనం జీవితాల్లో పరిశీలించుకుందాం. ఆయన మనవి ఆలకించే దేవుడు అని మనం విశ్వసిద్దాం. ఇతరులకు కూడా చెప్దాం, సువార్త చెప్దాం. యేసయ్య మనవిని ఆలకించే దేవుడు. మనం ఏదైతే మాట్లాడతామో, మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో యేసయ్య మనవినన్నీ కూడా, మనం అడిగే ప్రతిదీ కూడా దేవుడు మాత్రమే అనుగ్రహించే దేవుడు అని యేసయ్యని వాళ్ళకి పరిచయం చేద్దాం. ఈ చిన్న వాగ్దానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.